ప్రైజ్ లార్డ్. ఒకరోజు ఒక అడవిలోనట సింహం బాగా ఆకలిగా ఉండి వెతుకుతుంది ఆహారం కోసం. ఎక్కడ చూసినా కూడా తనకి ఆహారం దొరకట్లేదు. అలా దారి మధ్యలో అడవిలో వెళ్తున్నప్పుడు ఒక కుందేలు కనబడిందట. ఆ కుందేలుని చూడగానే సింహానికి విపరీతమైన ఆకలేసింది. దాన్ని ఏ విధంగా అయినా చంపుకొని తినాలని ఆ కుందేలు వెంటపడింది. సింహం వస్తుంది అని చూసిన ఈ కుందేలు వెంటనే ఆ పక్కనే ఉన్న ఒక 2 బండ్ల సందులోకి వెళ్ళిపోయిందట. ఎప్పుడైతే ఈ కుందేలు ఆ 2 బండ్ల సందులోకి వెళ్ళిపోయిందో, సింహం దానిని తీయడానికి కానీ దాన్ని పట్టుకోవడానికి కానీ సింహానికి ఆస్కారం దొరకట్లేదు. ఎందుకంటే సింహం పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ చిన్న రాళ్ల సందులోకి సింహం వెళ్ళలేకపోతుంది. ఎలా అయినా ఆ కుందేలు బయటకు వస్తే నేను దాన్ని తిని నేను నా ఆకలి తీర్చుకుంటానని సింహం అక్కడే పడిగాపులు పడి చాలాసేపు వెయిట్ చేసిందట. ఎంతసేపటికి ఆ రాళ్ల సందులో నుండి కుందేలు రాకపోయేసరికి సింహం ఏమీ చేయలేక వెళ్ళిపోయిందట. లోకంలో పాపం ఎంతగా విస్తరింపబడిందంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుతూ ఉంటుందట. మనం ఎప్పుడూ కూడా సాతానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ కుందేలు ఏ విధంగా అయితే రాళ్ల సందులో దూరి తన ప్రాణాన్ని కాపాడుకుందో, మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించి మన ప్రాణమును మనము కాపాడుకోవాలి. దేవుని సన్నిధిని మనం ఆధారం చేసుకోవాలి. చూడండి, దావీదు దేవుని సన్నిధిని ఆధారం చేసుకున్నాడు కాబట్టి తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను, ఎన్నో విజయాలను పొందుకున్నాడు. అబ్షాలోము దావీదుని చంపాలనుకున్నాడు, కానీ అది అయ్యిందా? కాలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిని దావీదు ఆధారం చేసుకున్నాడు కాబట్టి ఏ ఒక్కరు, అబ్షాలోమే కాదు, ఏ శత్రువు కూడా దావీదుని జయించలేకపోయారు. దావీదు చేసిన ప్రతి యుద్ధములో దావీదుకే జయము కలిగింది. ఎందుకు? తన దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు, దేవుని సన్నిధిని ఆధారం చేసుకున్నాడు. మనము కూడా మన బండ అయిన క్రీస్తును ఆధారం చేసుకుంటే, ఆయన సన్నిధిలో మనం ఉంటే, ఆయన సన్నిధిని ఆధారం చేసుకుంటే మన జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ లోకంలో పాపము బహుగా విస్తరించబడిందండి. ఈరోజు చూసే ప్రతిదీ మనకు ఆనందం కలిగించవచ్చు. ఈ లోకంలో చూసే ప్రతి ఆకర్షణ మనకు ఆనందం కలిగించవచ్చు. కానీ చివరకు అది నరకానికి తీసుకువెళ్తుంది, నాశనానికి తీసుకువెళ్తుంది. ఆనాడు దావీదు ఏ విధముగా అయితే దేవుని సన్నిధిని ఆధారం చేసుకుని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు, ప్రతి సందర్భంలో విజయాన్ని ఏ విధంగా అయితే పొందుకున్నాడో, దేవుని ఆశీర్వాదాన్ని ఏ విధంగా అయితే పొందుకున్నాడో, మనము కూడా యథార్థముగా ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిని ఆధారం చేసుకుంటే మన జీవితాలను, మన కుటుంబాలను మనము కాపాడుకోగలుగుతాం. నాశనమునకు పోకుండా మనము నిత్యరాజ్యంలోనికి ప్రవేశించుటకు, నిత్యరాజ్యంలో వారసులుగా మనం ఉండుటకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి దేవుని సన్నిధిని నీవు ఆధారం చేసుకున్నావా? దేవుని యొక్క మాటలను నువ్వు విని దాని ప్రకారం నీవు నడుచుకుంటున్నావా? ఇప్పటి వరకు నీ జీవితాన్ని ఈ లోకానికి సమర్పించేసి ఈ లోక సంబంధమైన పాపములు చేస్తూ ఈ లోక సంబంధమైన క్రియల చుట్టూ నీవు తిరిగితే ఈరోజే వాటన్నిటినీ వదిలి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, ఇదిగో నా యొక్క జీవితం నీ సన్నిధిని ఆధారం చేసుకునే జీవితంలో ఉండాలి, నా కుటుంబం నీ సన్నిధిని ఆధారం చేసుకున్న కుటుంబంలా ఉండాలి, మేము నీ మాటలను బట్టి నడుచుకోవాలి, నీ రాకడ మహిమ మేఘములో మేము ఎత్తబడాలి అని నీవు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థిస్తావో, నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తావో, ఆయన నిన్ను చేర్చుకొనుటకు ఆసక్తిగా, ఇష్టముగా, సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజే దేవుని సన్నిధికి నీవు వస్తావా?